జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పశువులను స్థానికులు పట్టుకొని కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులకు అప్పగించారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వ్యాన్లో తరలిస్తున్న పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేటకు చెందిన మేక వీరబాబు మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కబేలాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాన్ని జగ్గంపేటలో అడ్డుకొని గండేపల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ వాహనాన్ని గోశాలకు తరలించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేక వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కపాలకు తరలిస్తున్నటువంటి ఆవుల్ని డబల్ డెక్ వ్యాన్లో సుమారు 80 గోవుల్ని తరలిస్తుండగా నేను రోడ్డు మార్గం ప్రయాణం చేస్తుండగా నాకు అనుమానం వచ్చి ఆఫ్ చేసి చెక్ చేస్తే అందులో 2 లేర్లో 80 ఆవులు ఉన్నాయి. 100కి ఫోన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో ఇది జగ్గంపేట మండలంలో ఆఫ్ చేయబోతే అక్కడ ఆపలేదు. గండేపల్లి మండలం నీలాద్రుపేటలో బండిని ఆఫ్ చేసి 100కి ఫోన్ చేసి దాని ద్వారా గండేపల్లి పోలీస్ స్టేషన్ వరకు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో 80 ఆవులు ఉన్నాయి. ఈ 80 ఆవుల్ని గండేపల్లి పోలీస్ స్టేషన్ వారు మరి కోకవరం మండలం కృష్ణుడిపాలెం గోశాలకు తరలించి దాని ద్వారా వాటిని సంరక్షిస్తామని వాటి ప్రాణాలు రక్షించి మరి ఎవరైతే రైతులు ఆసక్తి గల మేపుకునే రైతులు ఉంటే ఆధార్ కార్డు తీసుకొచ్చి వాటిని తీసుకెళ్లి మేపుకోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్పి ఉన్నారు. ఈ గోవుల్ని గండేపల్లి పోలీస్ స్టేషన్లో గండేపల్లి పరిమితిలో అప్పచెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. జై హింద్.